నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనిల్ జార్ఖండ్ మహారాష్ట్రలో ఎలక్షన్స్ అయితే మరి అసెంబ్లీకి సంబంధించిన రిజల్ట్ అయితే వస్తూ ఉంది. దాంట్లో భాగంగానే బీజేపీ కూటమి విజయకేతనం వైపు అయితే వెళ్తూ ఉంది. ఆదిత్యంలో అయితే కనబడతా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇటు మహారాష్ట్రలో మనం చూసుకున్నట్లయితే ఏదైతే బీజేపీ కూటమి మహాయుతి ఉందో దానికి 99 సీట్ల ఆధిక్యం అయితే మనకైతే కనబడతా ఉంది. ఇప్పటివరకు అయితే లీడింగ్లో ఉంది. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన కూటమి ఉందో 57 సీట్ల అయితే లీడింగ్లో అయితే కనబడతా ఉంది. ఇంకా ఈ రెండింటికైతే ఇప్పటివరకు అయితే ప్రస్తుతం ఉన్న ఏవైతే రిజల్ట్ ఉన్నాయో దాదాపుగా బీజేపీ కూటమి 99 స్థానాల్లో ఏదైతే ఆధిక్యంలో కొంతవరకు అయితే నడుస్తూ ఉంది. అదేవిధంగా 57 స్థానాల్లో కాంగ్రెస్ ఉంది. జార్ఖండ్లో కూడా చూసుకున్నట్లయితే 81 సీట్లకు గాను కాంగ్రెస్ కూటమి 31 సీట్లలో లీడింగ్లో కనబడితే బీజేపీ కూటమి 35 సీట్లలో ఆధిక్యం అయితే కనబడతా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మనం చూసాం మొన్న మహారాష్ట్ర ఎన్నికలు ప్రశాంతంగా అయితే ముగిసాయి. దాదాపుగా 58.22% అయితే ఎన్నికల ఏదైతే పోలింగ్ శాతం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా జార్ఖండ్లో చూసుకున్నట్లయితే 67.59% అయితే రావడం అయితే జరిగింది. ఈ రెండు రాష్ట్రాలలో మరి బీజేపీ కూటమి విజయకేతనము వేస్తుందని ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా మన మహారాష్ట్రకి అయితే చూసుకున్నట్లయితే ఏదైతే శివసేన సంబంధించిన ఏక్నాథ్ షిండే వర్గము మరి ఒక కూటమి బీజేపీ కూటమిగా ఏర్పడినప్పుడు మరి అక్కడ చాలామంది విమర్శించారు. అక్కడ బీజేపీ కూటమికి ఎటువంటి స్థానాలు రావు, అక్కడ మళ్ళీ గవర్నమెంట్ మేమే ఫామ్ చేస్తామని చెప్పినప్పటికీ కానీ ఏక్నాథ్ షిండేతోని మరి కూటమి ఏర్పరచుకొని బీజేపీ అధికారంలోకి రావాలని చూసింది. పొత్తులు పెట్టుకొనైనా కానీ మోడీ సర్కార్ ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేయాలని ఏవైతే ఎత్తుగడలు వేసిందో ఆ ఎత్తుగడలు ఇక్కడ ఫలిస్తున్నాయంటే మనకైతే క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ఏదైతే బీజేపీ దాదాపుగా 149 స్థానాలు పోటీ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా శివసేన సంబంధించిన ఏక్నాథ్ షిండే సంబంధించిన వర్గం కూడా 81 స్థానాల్లో పోటీ చేసిన దాఖలాలు అయితే కనబడతా ఉంది. అదేవిధంగా ఎన్సీపీ సంబంధించిన మళ్ళా ఈ ఏదైతే కూటమి ఉందో ఎన్సీపీ సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో పోటీలు అయితే ఉండడం అయితే జరిగింది. ఈ మూడు కలిపి అంటే కూటమిగా ఏర్పడి మహాయతి కూటమి అని పేరుతోనైతే రావడం అయితే జరిగింది. ఇప్పటివరకు అయితే 99 స్థానాల్లో లీడింగ్ అయితే కనబడతా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ కూటమి చూసినట్లయితే 57 స్థానాల్లో లీడింగ్ అయితే కొంత కొనసాగుతున్న నేపథ్యం అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు మార్నింగ్ కాబట్టి కొంత రిజల్ట్ కొంత ఆలస్యంగా వచ్చే కార్యక్రమం అయితే కనబడతా ఉంది. ఇప్పటికీ ఏదైతే రిజల్ట్ లెక్కియడం అయితే స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు లీడింగ్లో ఉంది. దాదాపుగా కొంతవరకు అయితే బీజేపీ కూటమి హవా నడుస్తుందని తెలుస్తూ ఉంది. ఏ క్షణమైన ఎలక్షన్స్ రిజల్ట్ కూడా తారుమారే క్షణం అయితే వస్తూ ఉంటాయి కాబట్టి మరి ఇవి ఫైనల్ అని చెప్పుకోలేము. ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ మార్జిన్తోనైతే ఇక్కడ లీడింగ్లో అయితే కొనసాగుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా జార్ఖండ్లో కూడా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 81 స్థానాలకు కూడా మరి పోటీ అయితే అక్కడ జరగడం అయితే జరిగింది. అక్కడ రెండు కూటమిలకి అంటే బీజేపీ కాంగ్రెస్ కూటమిలకైతే చాలా పోటాపోటీ తత్వం అయితే కనబడతా ఉంది. కాంగ్రెస్ గెలుస్తుందని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ అయితే ఏవైతే బీజేపీ కూటమిలు గెలుస్తాయని ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్స్కి తలదన్నే విధంగా రిజల్ట్ వస్తుంది, ఖచ్చితంగా ప్రజల తీర్పు అనేది మేము నమ్ముతున్నామని కాంగ్రెస్ పార్టీ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన నాయకులు మేము గెలుస్తామని వాళ్ళైతే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయిన తెల్లా నుండి ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చిన కాంచెలి బీజేపీ ఆనందాలు అయితే కొంత కనబడతా ఉంది. ఎందుకంటే ఉత్సాహాలకు కూడా రెడీ అవుతున్న దాఖలాలు అయితే కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళు గెలుస్తామని ఎగ్జిట్ పోల్స్ ప్రతి ఎగ్జిట్ పోల్స్ కూడా మరి చెప్పడం అయితే జరిగింది. గతంలో కూడా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంటే రెండు రాష్ట్రాలకు కూడా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన చాణుక్య స్ట్రాటజిక్స్ ఏదైతే ఉందో అది కూడా మరి బీజేపీ కూటమి గెలుస్తుందని చెప్పడము ఇక్కడ చెప్పినట్టే చాణుక్య స్ట్రాటజిక్ వాళ్ళు చెప్పిన విధంగానే ఇక్కడ రిజల్ట్ వచ్చినాయి కాబట్టి అక్కడ కూడా అదే రిజల్ట్ వస్తుందని కూడా ప్రజలు నమ్ముతా ఉన్నారు. అదేవిధంగా బీజేపీ కూడా బలంగా నమ్ముతా ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. బీజేపీ విజయకేతనం వైపు అయితే దూసుకెళ్తున్న దాఖలాలు అయితే కనబడతా ఉంది. ఏదైతే జార్ఖండ్లో అయితే ఎన్నికల ఫలితాలు మనం చూసుకున్నట్లయితే దాదాపుగా బీజేపీను కాంగ్రెస్ కూటమిల మధ్య 4-5 సీట్ల వ్యత్యాసమే ఉంది. మరి వాళ్ళు ఏదైతే లీడింగ్లో కొనసాగుతూ ఉన్నారు కదా ఆ లీడింగ్ కూడా తక్కువ మెజార్టీతో అయితే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో మరి మహారాష్ట్రలో మరి బీజేపీ కూటమి వైపే మరి విజయకేతనము వెళ్తున్నట్టు కూడా కనబడతా ఉంది. ఇంకా మధ్యాహ్నం వరకు మనకి పూర్తి స్థాయిలో రిజల్ట్ అయితే వచ్చే దాఖలైతే కనబడతా ఉంది. అదే కాంగ్రెస్ సంబంధించి కూటమి మహారాష్ట్రలో శివసేన ఉద్దవ్ ఠాక్రేకి సంబంధించిన వర్గం కూడా మనం చూసినట్లయితే కొంతవరకు అయితే వాళ్ళు ఏదైతే వాళ్ళు పోటీ చేశారో 95 సీట్లలో
ఎన్నికలలో కాంగ్రెస్ శివసేన సంబంధించిన కూటమి ఏదైతే ఉందో వాళ్ళు కూడా కొంత ముందంజ వస్తున్న దాఖలాలు అయితే కనబడతా ఉంది. అదేవిధంగా ఎంఐఏ సంబంధించిన ఎవరు కూడా అక్కడ లీడింగ్లో కొనసాగలేని పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇంకా ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా కొంత లీడింగ్లో అయితే ఎవరు లేరు. అక్కడ కూటమి వర్సెస్ బీజేపీ కూటమి వర్సెస్ కాంగ్రెస్ కూటమి లెక్కనే మనకైతే క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. జార్ఖండ్ ఇటు మహారాష్ట్రలో గెలుపు దిశగా మరి బీజేపీ కూటమి అయితే వెళ్తా ఉంది. మరి అక్కడ ఎవరు గెలుస్తారని ఉద్రిక్త పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈరోజు రిజల్ట్ డే కాబట్టి సీఎం క్యాండిడేట్ల పైన కూడా చర్చిస్తూ ఉంది బీజేపీ కూటమి. ఇప్పటికే ఎవరిని సీఎం చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ వచ్చిన కాంచెలి సీఎం పదవి నాకని అంటూ కొంత బీజేపీ కూటమిలలో కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి సీఎం మరి పదవి గురించి కూడా జార్ఖండ్ ఇటు మహారాష్ట్ర రెండు రాష్ట్రాలలో కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఎవరైతే కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్తున్న దాఖలాలు అయితే కనబడతా ఉంది. ఇటు బీజేపీ పోటీ చేసిన 149 స్థానాలలో కూడా మహారాష్ట్రలో 149 స్థానాలు అయితే బీజేపీ స్వయంగా తనైతే పోటీ చేయడం అయితే జరిగింది. మొత్తం 288 స్థానాలకు గాను 149 అయితే బీజేపీ, అదేవిధంగా శివసేన ఏక్నాథ్ షిండే వర్గము 81 స్థానాలు, అదేవిధంగా ఎన్సీపీ సంబంధించిన అజిత్ పహార్కి అయితే 59 స్థానాలు అయితే మహాయాతి ఏదైతే ఈ కూటమి పేరు మీద వస్తూ ఉందో వీళ్ళైతే పోటీ చేయడం అయితే జరిగింది. దాదాపుగా బీజేపీ కూటమి వైపు విజయం అయితే వెళ్తా ఉంది.